గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. అండ్ ఎస్, ఈరోజు వ్లాగ్ కొంచెం సరికొత్తగా ఉండబోతుంది. అండ్ దానికి కారణం ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఎన్నో రోజులు అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి మా తమ్ముడు వాళ్ళు టికెట్లు కావాలి అని అడుగుతున్నారు. అండ్ మనకి కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల క్రికెట్ అనేది అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు కాకపోవడం వల్ల నేను దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. బట్ ఈరోజు May 2nd ఐఎమ్ షూటింగ్ దిస్ వ్లాగ్. సన్ రైజర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ది మ్యాచ్ అవుతుంది. అండ్ ఐ గాట్ ది టికెట్. సో మా వాళ్ళందరికీ అసలు చెప్పలేదు, ఇంకా సర్ప్రైజ్గా ఉంచుదామని చెప్పేసి. వాళ్ళ రియాక్షన్స్ చూడడానికి ఎలా ఫీల్ అవుతారు, ఎందుకంటే మచ్ అవైటెడ్ ఇది కాబట్టి. సో ఈరోజు మేమంతా మా వాళ్ళతో, అంటే లైక్ నేను, చేతు, అవినాష్, సుశ్రుత్, హాసిని, we are going to the match. Yes, చూద్దాం. ఫస్ట్ తీసుకొని వెళ్ళి టికెట్స్ సుశ్రుత్కి ఇస్తా. లెట్స్ సీ హిస్ రియాక్షన్. హాయ్, ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను ఒకటి అడుగుతున్నావు, గుర్తుందా? అయన్నొద్దు తడా అట్లుంటది మనతోని. హ్యాపీయా ఇంత మినిమల్, ఎంత కష్టపడ్డాను రా ఈ రోజే మ్యాచ్. బట్ ఈ రోజే మ్యాచ్ పెట్టుకొని విత్ ఇన్ ఫ్యూ అవర్స్ చేయడం అంటే ఎంత పెద్ద ఇది తెలుసా? మీరంటే పెద్దోళ్ళు బ్రో, మీకు వచ్చేస్తాయి. బట్ నేను నీకోసమే కేవలం. దిస్ ఇస్ ఫర్ యూ, లెట్స్ గో. I got all ready and yes, Hasini is also here. Tickets! Are you excited? ఫస్ట్ టైం వస్తున్నా, చూద్దాం ఎంత బాగుంటుందో. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం మ్యాచ్ చూడబోతున్నాను. గో చార్జర్స్! లెట్స్ గో. సో కార్ ఎక్కేసాను అండ్ నవీన్ కి నాకు క్రికెట్ గురించి బెబ్బే జీరో అయినప్పటికీ కూడా ఫస్ట్ టైం లైవ్ లో మ్యాచ్ చూడబోతున్నాం అనే ఎక్సైట్మెంట్ లో ఉన్నాం. ఎక్సైటెడ్ యో. అండ్ హాసిని, ఇది పట్టుకోరా, సుశ్రుత్ ని చూపి. అండ్ ఎక్సైట్మెంట్. ఎస్, మరి ఇప్పుడు మేము వీఆర్ హెడ్డింగ్ టు ది స్టేడియం. బట్ దానికన్నా ముందు మధ్యలో మేము చేతులు కూడా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్. మా తమ్ముడు నాకేం తెలియదు కదా అని చెప్పేసి రాళ్ళేస్తున్నాడు. ఎనీవేస్, చేతుని పికప్ చేసుకున్న తర్వాత మా ఎక్సైట్మెంట్, ఆల్ ద టుగెదర్ క్రౌడ్ ఎలా ఉంటుందో చూపిస్తాం. బాయ్, వచ్చేసాం. థ్యాంక్ యూ, లెట్స్ గో. హాయ్ నవీన్. మేం మ్యాచ్ కి వెళ్తున్నా. సన్ రైజర్స్, లెట్స్ గివ్. సో నవీన్ కూడా వచ్చాడు. నవీన్, సే హాయ్. ఎక్సైటెడ్ ఫర్ మ్యాచ్? చాలా. అండ్ ఎస్, ఇప్పుడు మా అవినాష్ అనబడే వ్యక్తి రాబోతున్నాడు ఇదే కార్లో ఇరుకనికి. ఆయన ఎంట్రీ తీస్తాను నేను, ఓకేనా? బై ది వే, దిస్ ఇస్ మై జెర్సీ. అక్కడికి వెళ్ళాక వేసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అబ్బో వచ్చేసాడు. హాయ్. అల్లరీడు పిల్లగాడు, అకటాయి కానకాడు, అందరికి నచ్చిన పాటు. వచ్చాడు. హాయ్ అవినాష్. హాయ్ శ్రీముఖి. ఎన్నో రోజుల నుంచి మ్యాచ్ టికెట్స్ అడుగుతున్నావు. ఫైనల్లీ నీకు థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్. టికెట్స్ అవినాష్, హైదరాబాద్. ఫైనల్లీ నా సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించింది? ఇది నమ్మలేకపోతున్నాను, నిజంగా చాలా ఆనందంగా ఉంది. See, this is the original jersey. ఎంత నెంబర్, ఎంత ఫోన్ నెంబర్ ఎంత ఉంటుంది? Okay guys, we'll see you at the stadium. In the meanwhile ఎక్కడ నాకేమన్నా ఫుడ్ తీసుకుందాం. ఓకే. Meanwhile ఫుడ్ ఏం లేదు అక్కడికి వెళ్ళినాకనే. ఎందుకంటే మాకు కావాలి. ఎందుకంటే ప్రతి దానికి కోపడతారు. ట్రాఫిక్ ఏ లెవెల్లో ఉందో చూపించినాక నేను మాట్లాడతాను. 7 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి అని అన్నారు. 7-6 ఇదిగో. This is the traffic. This is the level of traffic. ఎవ్రీడే ఉండేది ఇది. మాకు కరెక్ట్గా ఇప్పుడు 49 minutes చూపిస్తుంది. 7:06కి
రీచ్ అవుతామని, బట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ 7. ఎయిమింగ్ అంటే ఏంటి? తెలుగు వాళ్ళు ఉంటుంది అంటూ అంటే మేము పదాలు అనేది. ఎయిమింగ్ అంటే ఏంటి చెప్పు ఫస్ట్. నేను కనిపించలేదు. చెప్పు నిజంగా ఎయిమింగ్ అంటే ఏంటి? వీఆర్ ఎయిమింగ్ ఫర్ అంటే మేము 7 కి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాం. తెలుగులో ఎయిమింగ్ అనేది ఎయిమింగ్ అని అంటే ఇంగ్లీష్ లో ఇవన్నీ గురి చేసాము. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. కింద కామెంట్ పెడతారా ఎందుకు అక్క ఇంగ్లీష్ ఇవన్నీ అవసరం అంటారు మళ్ళా. నువ్వు కెమెరా పెట్టినప్పుడు లైట్ బాధేంద్రా నీ బాధేంటి బామ్మది? ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇంకా 49 నుంచి 50 మినిట్స్ అయింది. 7:05 నుంచి 7:08 అయింది మళ్ళీ. మేము ఎట్లాగో వెళ్ళడానికి కొంచెం టైం ఉంది కాబట్టి, బేసికలీ నవీన్ గురించి మీ అందరికీ తెలిసే ఉండాలి. పార్టికల్లా హీఈస్ మేనేజర్, హీ మేనేజెస్ లాట్ ఆఫ్ సెలబ్స్. సో ఏంది సెలబ్రిటీస్ ని బాగా మేనేజ్ చేస్తుంటాడు. సో ఇప్పుడు మా గ్యాంగ్ లో జాయిన్ అయ్యింది కాబట్టి ఒక విషయం మేము యాక్చువల్లీ మా గ్యాంగ్ లో వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను. మా విషయం ఇప్పుడు నవీన్ కి చెప్తాడు, అది చూద్దాం. చెప్పు. మనం ఎవరితో అనొద్దు మనం. అసలు చెప్పండి. లాస్ట్ టైము నేను పార్టీకి వెళ్ళాం అనమాట. పార్టీకి వెళ్ళి అక్కడ నుంచి నేను చేతు సృష్టితో సిముకి ఇంటికి వెళ్ళిపోయింది. మేము సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పేసి కొంచెం ఓవరాల్ వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి అక్కడ చూసుకో బాగా జరిగిపోయింది. అట్లా అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది? అదే నేను చేతు సృష్టి చేశాను కదా, అయిపోయింది కదా. ఏం చేసావు? ఎలా చేయటం? అదే ఇటు మళ్ళీ ఇంటికి వచ్చేసాం ఇక. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చూసుకో ఇక. అదే ఏంటా విషయం? ఏం చేసావు? అన్న వద్దన్నా వద్దు ఏం చేసాం ఇంకా. ఏం చేసావు? చేసాం ఇంకా. ఎంతసేపు చేస్తారు? ఓకే అవినాష్, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా నీ లైఫ్ లో మ్యాచ్ కి వెళ్ళావా ఇట్లా లైవ్ లో? అయితే నేను చాలా మ్యాచెస్ చూసాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు అను ఫైండ్ అయిపోయింది మ్యాచెస్ లో. క్రికెట్ మ్యాచ్ రా. మ్యాచెస్ కి వెళ్ళామా లైవ్ లో అంటే ఓకే. క్రికెట్ మ్యాచ్ 2011 లో ఐ థింక్ సో, 11 or 12, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఇయర్. అయ్యో అప్పుడు నేను పుట్టను కూడా లేదే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అప్పుడు నువ్వు షోస్ చేస్తున్నావు అర్థమైందా? ఓకే 2011 లో ఏ మ్యాచ్ కి వెళ్ళావు? నేను హైదరాబాద్ లో SRH కోల్కతా. అదే డెక్కన్. నవీన్ నువ్వు ఫ్రీక్వెంట్ గా వెళ్తానే ఉంటావు. హాసిని నువ్వు ఇస్ ద ఫస్ట్ టైం? నేను ఫస్ట్ టైం. చైతన్య ఐ హోస్టెడ్ 2015 IPL. ఎవడు హోస్ట్ పైన అడగలేదు, నువ్వు పోయినా అడిగాడు. హలో హలో చెప్పలో. హలో హోస్ట్ చేస్తుంటే మ్యాచెస్ ని చూసినట్టే కదా పాప. కాదు భయ్యా, హోస్టింగ్ వేరు, స్టేడియం కి వెళ్ళా నువ్వు. స్టేడియం లో హోస్టింగ్ అది చెప్పు. ఐ హోస్టెడ్ IPL 2015. దట్ మీన్స్ స్టేడియం లోనే IPL. The some of the hosts doing the offices no, we think that like that పగిలిపోద్ది ఎక్స్ట్రా చేస్తే. పాపం ఫీల్ అన్నట్టున్నారు. VIP టికెట్ వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఎక్కడ వాళ్ళ టికెట్ ఎక్కడ? వాళ్ళు నార్మల్ క్రౌడ్. Oh my god, sounds good. నన్నా హలో ఓనర్స్ లాంజ్ ఇక్కడ. guys 93.5 FM లో వర్క్ చేస్తాడు. మీరు చాలా టికెట్లు అడిగిన ఒక్కటి కూడా ఇవ్వలేదు. బట్ మేము VIP వెళ్తున్నాం. గైస్ నేను ఓనర్స్ Guys, I hosted 2012 cricket. మనకు లైక్ బిర్యానీస్ లైక్ డ్రింక్స్ ఉంటాయి మాకి. ఏంట్రా నువ్వు తినడానికి వెళ్తున్నావా? మ్యాచ్ కి హోటల్ కి వెళ్తున్నావా? ఇంత మాట్లాడుతున్నారు కదా ఇవాళ మ్యాచ్ ఎవరెవరికి? అవినాష్ మ్యాచ్ ఎవరికి రా? అంటే అది వాడికి మ్యాచ్ ఎవరితో కూడా తెలియకుండా నాకు పెట్టిన టికెట్ దాంట్లో RCB ఉంది, మరి చూసుకోరు. మరి ఆర్ఆర్ కాదు, RCB టికెట్ వచ్చిన చూసుకో సరే. థ్యాంక్ యూ. చింపేసి మీదేసుకుందాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పేసి వేరే రూట్ లో వెళ్తున్నాం మేము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైడ్ కి వచ్చినాము. వెనక వాయిస్ ఇగ్నోర్ చేయండి అవినాష్ ది. ఇక్కడ మీరు ఈ ప్లేస్ నుంచి అవినాష్ వేసుకునే టీ షర్ట్స్ ఇక్కడవే 170 రూపీస్.
నువ్వే కదా. పేర్లేదు అయిపోయింది. ఇగో అక్కడ ట్రైన్ వెళ్తుంది, బ్రిడ్జ్ కింద మనం వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా విష్ చిన్నప్పుడు కోరుకుంటే నిజమైద్ది అంటారు. అలా కోరుకోండి ఏదన్నా. ట్రైన్ కింద నుంచి నేను వెళ్తున్నా. అదే నేను ట్రైన్ కిందకి వెళ్తే వాష్రూమ్ మీద పడతాను. ఇప్పుడు ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ అయిపోయింది. రెడీ. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఉన్నావా? వావ్ బ్యూటీ. అంటే నా బ్రెయిన్ లో నడుస్తా ఉంది టాస్ అంటే చూస్తే ఏదో స్టార్టింగ్ నుంచి చూడాలి, టాస్ కూడా చూడాలి మనం అని. అంటే కెప్టెన్స్ మాకు బేసిక్ గా సినిమాకి వెళ్ళే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి చూడాలి, టైటిల్స్ అప్పటి నుంచి అని అన్నట్టు ఉంటుంది. అంటే అప్పుడు మేకప్ కొంచెం ఫాస్ట్ గా వేసుకొని వచ్చుంటే అయిపోయింది. మేకప్ లేట్ అవడం వల్ల ఎవరి వల్ల లేట్ అయింది? అవినాష్. గాయస్ నాకు లైట్ లేదు. గాయస్ యాక్చువల్లీ వీళ్ళు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే జస్ట్ 10 minutes వెయిట్ చేశారు. బట్ అంతకు మించి ఇక్కడ ప్యారడైజ్ దగ్గర దే హావ్ వెయిటెడ్ ఫర్ 30 minutes. ఓకే గైస్, టాస్ ఎవరు గెలిచిండ్రు? ఎవర్రా? సన్ రైజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ ఎంచుకుంది. బాబు తొందరగా వెళ్ళరా. 4 kilometers మనకి 19 minutes చూపిస్తుంది. అందుకే ఇట్లా లైవ్ చూసేస్తున్నాం ఇప్పుడే. A few minutes later. ఓకే సో ఇక్కడికి వచ్చేంత వరకు ఫీల్ తెలియలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నేను ఈ గ్యాప్ లో జెర్సీ కూడా వేసేసుకొని రెడీగా ఉన్నాను. ఇంకా ట్రాఫిక్ లోనే ఉన్నాం. అట్లా చెకింగ్ హో రహా హై ఫ్రెండ్స్. ఐ థింక్ ఫైనల్లీ వచ్చినామని అనుకుంటున్నాను నేను. వెల్కమ్ టు ద హోమ్ ఆఫ్ సన్ రైజర్స్. ఎంటరింగ్ ఫైనల్లీ. అమ్మయ్యా. Oh my god, I can't tell you, I am bloody excited. Look at the stadium. ఇంకా లోపలికి వెళ్ళాకనే మాట్లాడతాను. బాయ్. ఎట్లా పరిగెడుతున్నాను. షెడ్ వల్ల కూతురు అనమాట. ఆడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ ఆల్రెడీ ఆఫీస్ తిరిగేస్తారు కాబట్టి. లేవు బాబులే, బాబు లేవు, ఏ బాబులే, పాప లేవు. ఎక్కడికి
ఫోటో షూట్ లో బిజీ ఉన్నారు. బ్రేక్ టైం అంటే ఫ్రెండ్స్ 120 balls లో 2 not 2 చేయాలా? ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. ఏమైంది? కొడుతురు ఘోరంగా. ఎవరిని? నిన్న అమ్మాయిలను గెలికినావు? లేదు, బౌలింగ్లో కొడుతున్నారు, గెలవాలి మనం ఇస్తారు వచ్చి. Enjoying? Actually enjoying? Enjoying? వాళ్ళ స్కోర్ చూసి ఏం ఎంజాయింగ్? చూసే మూడు ఉత్సాహం మొత్తం పోతుంది. 132 for 2, 13 overs. Just 72 win from 42 balls. అందరు ఎవరికి వాళ్ళు ఒక్కొక్క మూలలోకి వెళ్ళిపోయి వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ఇప్పుడు మొత్తం చచ్చిపోయింది. సరే సర్లే. A few minutes later. ఫాస్ట్ బాల్, 1 ball 2 runs. మామూలుగా లేదు. Okay guys, 1 ball 2 runs. Last ball from Bhuvi. Here we go. Let's see what's gonna happen. సంతృప్తిగా ఉందో నేను చెప్పలేను, కానీ పాపం మన నవీన్ లాస్ట్ షాట్ లో మిస్ అయిపోయారు. లిఫ్ట్ ఆపడం కోసం వెళ్ళిపోయాడు. బట్ వి వన్ ద మ్యాచ్. అసలు జెర్సీ వేసుకున్నందుకు మేము వచ్చినందుకు మ్యాచ్ పోతే ఈ వ్లాగ్ పెట్టొద్దు అనుకున్నా, కానీ ఖచ్చితంగా పెడుతున్నా. ఈ వ్లాగ్ కంపల్సరీ ఒకటి చూడాలి. కావ్య మ్యామ్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. వ్లాగ్ మీరు తప్పకుండా చూడాలి. అండ్ ఈ రోజు కావ్య మ్యామ్ తో కలిసి మ్యాచ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే లాస్ట్ 2 balls ఉన్నప్పుడు కావ్య మ్యామ్ వెళ్ళిపోయారు. వాళ్ళకి నేను అప్పటికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఉండండి మేడం పర్లేదు మనం గెలుస్తాను, హోప్ ఉందని చెప్పాను. లాస్ట్ బాల్ అవుట్ అయిపోయారు. అమ్మ బాబోయ్, దుమ్ము బాబోయ్. ఈ సందర్భంగా శ్రీముఖి నెక్స్ట్ మ్యాచ్ కూడా టికెట్ బుక్ చేస్తుంది. ఓకే గైస్, ఇట్ వాస్ అ ఫ్యాబ్యులస్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ టైం స్టేడియం లో చూసిన మ్యాచ్, SRH మ్యాచ్, జెర్సీ వేసుకున్న మ్యాచ్, విన్నింగ్ మ్యాచ్. సచ్ వెళ్ళిపోదాం 15th over నుంచి వెళ్ళిపోదాం. ఇంకా లేదు, వర్కౌట్ అవ్వదు. కొంతమంది అయితే ముఖం అయితే మొగ్గలాగా పెట్టుకున్నారు. నా పేస దిగి వచ్చిన సిమ్కి వెళ్దాం పదా, ఓడిపోతున్నాం. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మేమిద్దరమే ఆపినాం కొంచెంసేపు, చూద్దాం అని చెప్పేసి ఎంకరేజ్ చేసా. సరే పొద్దునే నాకు షూటింగ్ పెట్టుకొని మరి వచ్చినాను అంటే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.
అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా.